హలో అండి. ఎలా ఉన్నారో? ముందుగా అందరికీ నమస్కారం. అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే మీ ముందుకైతే ఒక వీడియో గురించైతే చెప్పడానికైతే వచ్చాను. నిజంగా చాలా బాధాకరం అనమాట. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఆడపిల్లలు ఇలాంటి తప్పు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. మన తల్లిదండ్రులని ఒంటరిగా చేసి వాళ్ళకి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారనమాట. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ నుంచి తల్లిదండ్రులు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్ కోరుకుంటారు. వాళ్ళు మీకు ఏవో డబ్బులు సంపాదించాలని అస్సలు అనుకోరనమాట. మీరు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు ఎన్నున్నారు. ఈరోజు ఈ హైదరాబాద్‌లో వీడియో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దేవిక ఆత్మహత్యగా ఇప్పుడైతే కేసయితే నడుస్తూ ఉందనమాట. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటని ఆళ్ళ అమ్మగారు చెప్పిన విషయాలను బట్టయితే మనకైతే అదైతే హత్యలాగానే అనిపిస్తుంది. కాకపోతే ఆళ్ళ హస్బెండ్ ఏమో ఆత్మహత్య చేసుకుంది, ఉరేసుకుందని చెప్తున్నాడనమాట. వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటైతే నిజంగా ఒక తల్లిగా, ఒక ఆడపిల్లగా అయితే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఆడపిల్లలు చేసే మెయిన్ తప్పు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం. నా దృష్టిలో అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళిళ్ళైతే చాలా వరకైతే 100% అయితే సక్సెస్ అయితే అవ్వట్లేదు. అందులో 1, 2 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. నిజంగా తల్లిదండ్రులను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. ముందుగా సాఫ్ట్‌వేర్ దేవిక ఉంది కదా! ఆ అమ్మాయి అయితే గూగుల్‌లో జాబ్ అనమాట. తనొచ్చేసి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ గూగుల్‌లో జాబ్ ఉంది. గూగుల్‌లో జాబ్ చేస్తూ ఉందనమాట సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా. తన తోటి ఎంప్లాయీ వచ్చేసి శరత్ అనమాట. తను కూడా గూగుల్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకే కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారు. 3 మంత్స్ పరిచయంలో వాళ్ళిద్దరూ 3 మంత్స్‌లోనే ప్రేమించుకున్నారనమాట. ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత మేము పెళ్లి చేసుకోవాలనుకోని పెద్దవాళ్ళని కూడా ఒప్పించుకున్నారు. వాళ్ళిద్దరు రీల్స్ చూస్తే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. దేవికైతే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి మంచిగా రీల్స్ కూడా చేస్తున్నారు. చాలా యాక్టివ్‌గా ఉంది దేవిక వచ్చేసి. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా అలా రీల్స్ చూస్తే ఇద్దరి మధ్యలో అయితే చాలా ప్రేమ, అండర్‌స్టాండింగ్ అయితే ఉందని అనిపిస్తుందనమాట. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారనమాట. 6 మంత్స్ అవుతుంది వాళ్ళ పెళ్లి అయ్యి. గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఫోటోషూట్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ జీవితం గురించి ఎన్నో కలలు కని ఉంటుంది ఆ అమ్మాయి అయితే. లైఫ్ ఎంత బాగుండాలనుకుందో అంతలోనే అంతమైపోయిందనమాట. కలలన్నీ అలా అలా అయిపోయాయనమాట. 6 మంత్స్‌లోనే తనైతే కాటికి ఎళ్ళిపోయింది. అసలు కంటికి కనిపించకుండా ఎళ్ళిపోయింది. నిజంగా అది క్షణికావేశం అనాలా? లేదంటే చంపేసాడనాలా? చనిపోయిందా అనాలా కూడా ఇంతవరకైతే తెలియదనమాట. పోస్ట్‌మార్టం చేస్తే గానీ రిజల్ట్ అయితే రాదు. ఏది ఏమైనా కానీ నిజంగా ప్రేమ వివాహాలనేవి చాలా వరకైతే 100% అయితే సక్సెస్ అవ్వట్లేదండి. తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకోవడం బెస్ట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత వచ్చేసి కట్నం కావాలని మెయిన్ వచ్చేసి తీసుకురావాలి. మాకు ఈ కట్నం నాకింత కావాలి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ వల్ల ఏమి రాలేదు. వేరే వాళ్ళని చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో అని ఈ రోజుల్లో అబ్బాయిలే గానీ, అబ్బాయి తరపున తల్లిదండ్రులే కానీ తర్వాత టార్చర్ చూపిస్తూ ఉంటారనమాట. ఫస్ట్ వచ్చేసి అమ్మాయికి అంటే ప్రేమించిన వాళ్ళిద్దరూ ప్రేమ ఓకే. మాకేది వద్దు అంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత నుంచి టార్చర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. కట్నం కావాలి, మీ ఆస్తి కావాలి అవి ఇవని. ఇప్పుడు వీళ్ళమ్మ చెప్పేది ఏంటంటే వీళ్ళకి పెళ్ళైన 2 మంత్స్‌కే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అంటే 15 డేస్ నుండే గొడవలు స్టార్ట్ అయినాయని అయితే ఆళ్ళమ్మ చెప్తుంది. 2 మంత్స్‌లోనే చాలా పెద్ద గొడవ అయింది. ఇంటికి కూడా వచ్చేసారు. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళంతా వద్దు మీరు వెళ్ళిపోమని చెప్పేసారనమాట. అంటే వాళ్ళమ్మ అయితే గొడవలవ్వడం వల్ల ఇంటికొచ్చేసారు. నా దగ్గరనే ఒక 5, 6 రోజులున్నారు. తర్వాత నేను వెళ్లి వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళకు సర్ది చెప్పేసి వచ్చానని ఆళ్ళమ్మ అయితే చెప్తూ ఉందనమాట. కాకపోతే ఏంటంటే, శరత్ వాళ్ళదొచ్చేసి సొంతం ఓన్ ఫ్లాట్ అంట. రీసెంట్‌గానే తనైతే కొన్నాడంట. 2,00,00,000 పెట్టి తనకు ఆల్రెడీ పెళ్ళికి ముందే తనైతే ఫ్లాట్ అయితే కొనుక్కున్నాడంట. 2 బీహెచ్‌కే ఫ్లాట్ వచ్చేసి 2,00,00,000 పెట్టి కొన్నాడు. దానికేమన్నా డబ్బులు ఏమన్నా కట్టేదేమన్నా ఉండడం వల్ల, ఇక్కడ ఏమన్నా ప్రెషర్ పెరగడం వల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యి ఉండొచ్చేమో డబ్బులు అడిగాడని వాళ్ళమ్మ అయితే చెప్తుందనమాట డబ్బులు అడుగుతున్నాడని. కాకపోతే ఏంటంటే షరత్ వాళ్ళొచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంట. వీళ్ళని చూస్తే వీళ్ళకన్నా వీళ్ళే ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళలాగా అయితే అనిపిస్తున్నారు. వీళ్ళకు చిన్న విషయంలో జస్ట్ రిమోట్ దగ్గర గొడవ అయితే వచ్చిందనైతే చెప్తున్నాడు తనొచ్చేసి. వాళ్ళు నైట్ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా మాట్లాడిందంట. అమ్మ డీమార్ట్‌కి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ డే మండే వచ్చి నీకు హాస్పిటల్‌కి చూపిస్తానని వాళ్ళ అమ్మకైతే చెప్పిందంట. వాళ్ళ అమ్మకొచ్చేసి అమ్మ కాళ్ళు నొప్పులొస్తుంటే వీళ్ళ అమ్మ దగ్గరికి వీళ్ళు ప్రతి సండే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మకొచ్చేసి దేవిక ఒక్కతే కూతురు. వాళ్ళ నాన్నైతే లేరు. ఒకే కూతురు కాబట్టి తనే చూసుకుంటుంది. ప్రతి సండే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుందంట. ఈ సండే మాత్రం వెళ్ళలేదు. ఈ సండే వెళ్తే దేవిక నిజంగా బ్రతికే ఉండేది నాకు తెలిసైతే. ఎందుకంటే ఈరోజు సండే అమ్మ ఇంట్లో
వెళ్ళి సరుకులు తీసుకొస్తానని వాళ్ళ అమ్మకి పోతా చెప్పిందంట. ఉంటారనమాట. చావైనా బ్రతికైనా ఇంతే ఇక. ఇంకా నేను మళ్ళీ వెళ్ళలేను. నేను వెళ్తే మళ్ళీ చిన్న చూపు అయిపోతానేమో, చులకనగా అయిపోతానేమో అని చాలామంది ఆడపిల్లలైతే బాధపడుతూ ఉంటారు. దయచేసి అక్కడ మీకు కరెక్ట్ కాదని తెలిస్తే మీరు తప్పు చేసినట్టు కాదు. దయచేసి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి మీకు చచ్చే సిచ్యువేషన్ ఏమన్నా అనిపించిందంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీ తల్లిదండ్రులు ఎప్పుడూ మీకు ఉంటారన్నమాట. మిమ్మల్ని మీ తల్లిదండ్రులకైతే మీరు ఎప్పటికీ బరువైతే కారన్నమాట. నిన్ను కట్టుకున్న వాడైనా మిమ్మల్ని కొట్టి చంపేస్తాడేమో కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మాత్రం మీరు చస్తుంటే మాత్రం అస్సలు చూడడు. ఎప్పటికైనా మీకోసం అయితే ఆ తల్లి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని మీ తల్లిదండ్రుల దగ్గరికి కానీ, లేదంటే కొంచెం మీకు పీస్ఫుల్ ఉండే ప్లేస్కి కానీ వెళ్ళండి. కానీ ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఆ రోజు వచ్చేసి దేవిక కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిందనమాట. సండే రోజు ఏంటంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినప్పుడు ప్రతి సండే వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే దేవికకు వచ్చేసి నాన్న లేడు, ఒక అమ్మ మాత్రమే ఉంది. దేవికకు ఆస్తుపాస్తులు బాగానే ఉన్నాయన్నమాట. ఒక్కతే అల్లారి ముద్దుగా పెంచుకుంది వాళ్ళ అమ్మ వచ్చేసి. దేవిక వాళ్ళ అమ్మకు వచ్చేసి నిజాంపేటలో వచ్చేసి ఒక ఇల్లు ఉందన్నమాట, సొంతం ఇల్లు తన పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద వచ్చేసి. ఆ ఇల్లు గురించి గొడవ అయిందని అయితే ఇప్పుడైతే చెప్తూ ఉన్నారనమాట. ఆ రోజు నైట్ వచ్చేసి అయితే సండే అనమాట. ప్రతి సండే వాళ్ళు ఎలాగో వస్తారు కదా, ఈ సండే రాలేదు కాబట్టి ఈ సండే రావట్లేదమ్మా, డీమార్ట్కి వెళ్ళేది ఉంది, డీమార్ట్కి వెళ్ళే పని ఉందమ్మా, నెక్స్ట్ మండే వస్తామమ్మా, ఆఫీస్ అయిపోగానే వచ్చేస్తానని చెప్పిందంట. సర్లే అమ్మ, నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, వచ్చి చూపించమ్మా అంటే, సరే అమ్మ మండే వచ్చి చూపిస్తాను, సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇద్దరం వచ్చేస్తామంటే సరే అమ్మ అని చెప్పేసిందంట. అప్పుడే కొంచెం ఏదో నా బాధగా ఉన్నట్టు అనిపించిందంట. కానీ వాళ్ళ అమ్మ అంత అబ్జర్వ్ చేయలేదంట. లేకపోతే నా తల్లిని, నా కూతుర్ని నేను బ్రతికించుకునేదాన్ని అనేది అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరు భార్యాభర్తలకైతే టీవీ దగ్గర అయితే గొడవ అయిందని చెప్తూ ఉన్నారు పోలీసులు. వచ్చేసి టీవీ రిమోట్ దగ్గర ఏదో అయ్యిందని, ఇద్దరి మధ్యలో వచ్చేసి నేను ఇది పెట్టుకుంటే అది పెట్టుకుంటే ఏదో టీవీ దగ్గరనే ఏదో గొడవ అయిందంట. అప్పుడు రిమోట్ తను పగలగొట్టేసి వెళ్ళిపోయాడంట ఇంట్లో నుంచి. తర్వాత వచ్చేసి దేవిక వచ్చేసి శరత్కి అయితే ఒక 12 టైమ్స్ ఏమో ఫోన్ చేసిందంట. కానీ తను ఎప్పటికీ ఎత్తలేదంట. సర్లే అని కోపంలో ఉన్నాడేమో, కోపంలో ఇంకా తను ఫోన్ ఎత్తలేదు. కానీ అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు దయచేసి ఒక్కసారైనా మీరు ఫోన్ ఎత్తి హలో అంటే మీరిద్దరు పడ్డ గొడవ అంతా ఆ క్షణంలో తను మర్చిపోతుంది అనమాట. ఒక ఆడపిల్ల వచ్చేసి ఏంటంటే ఆ సిచ్యువేషన్లో తెలియని రాంగ్ స్టెప్ కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తను ఫోన్ ఎత్తకపోవడం వల్ల తను మైండ్ అనేది కూడా ఎంత వాళ్ళకైనా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయిపోతూ ఉంటుందన్నమాట. చచ్చిపోవాలి ఇక నాకు ఇక ఏంటి అని ఆ సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారికి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. తను ఫోన్ ఎత్తలేదు, నేను వచ్చేసరికి ఇక తనైతే డోర్ వేసుకొని ఉంది. ఇక ఎందుకు పడుకుందిలే అనుకుని వెళ్ళి నేను ఇంకో బెడ్రూమ్లో వెళ్ళి పడుకున్నాను అనేది శరత్ అయితే చెప్తున్నాడు అనమాట పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. కానీ అప్పుడు తను వచ్చినప్పుడు 12 o'clock అయితే శరత్ అయితే ఇంటికి వచ్చాడంట. అప్పుడు వచ్చినప్పుడు డోర్ కొట్టినప్పుడు తను డోర్ తీయలేదు, పడుకుందేమో అనుకుని తను వెళ్ళి పడుకోకుండా తను డోర్ కొట్టి లేదంటే కిటికీలోంచి ఎక్కడన్నా చూసినా కూడా ఈ రోజైతే దేవికి అయితే చనిపోయి ఉండేది కాదనుకుంటా. నాకు తెలిసిందంటే ఒక వ్యక్తి మన కోసం అన్నిసార్లు ఫోన్ చేసిందంటే తను మన మీద ఎంత ఇష్టంతో ఉందన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎంతగా కోపపడ్డ వ్యక్తి అంత ప్రేమిస్తుందన్నమాట. మీరు ఇద్దరు ఎంతో గొడవ పడ్డప్పుడు తను అన్నిసార్లు రిటర్న్ నీకు కాల్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తితే ఈ రోజైతే దేవిక అయితే ఈ సిచ్యువేషన్కి వచ్చి ఉండేది కాదనుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే నాది అనుకున్న వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే మన మైండ్ అనేది మన మాట వినదనమాట. ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ ఏంటంటే గొడవలో ఏం రాంగ్ స్టెప్ తీసుకుంటామో కూడా తెలియదు. నిజంగా ఆ విషయంలో అయితే దేవిక వచ్చేసి చాలా రాంగ్ స్టెప్ తీసుకుంది. తను ఫోన్ ఎత్తకపోయేసరికి ఇక తనకు ఒక రాంగ్ స్టెప్ అయితే తీసేసుకుంది. నాకు తెలిసి అయితే ఆ సిచ్యువేషన్లో కోపంలో అయితే తను ఇంకా ఆవేశంలో కోపంలో అనాలో ఇంకేం తెలియదు. కానీ అదైతే చాలా తప్పు. ఎందుకంటే 6 నెలలు ఒక 1 year పరిచయం అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కానీ ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి మాత్రం తనకైతే గుర్తు రాలేదు. ఎందుకంటే తల్లిని చూసుకోవడానికి ఎవరు లేరు. కాకపోతే ఆ తల్లి కూడా వయసు పెద్దది. ఇప్పుడు ఆ తల్లికి అంటూ ఒక తోడు అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు తను ఒక పెద్ద ఆవిడ అనమాట. తనకంటూ తన కూతురు ఉందని ఇన్ని రోజులు తన కూతురుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. కాలికి మట్టి అంటకుండా నా చిట్టి తల్లిని నేను పెంచుకున్నానమ్మా, నా కూతురు ఉంది, నాకు చాలు అని ఆ తల్లి చెప్తుంటే నిజంగా చాలా బాధేసింది. నిజంగా దేవిక వచ్చేసి నైట్ వాళ్ళ అమ్మతో మాట్లాడింది. అమ్మ తెల్లారి వచ్చి నీకు
మండే వచ్చి నీకు చూపిస్తానమ్మా అన్నప్పుడు ఆ ఒక్క మాట తనకి గుర్తొచ్చినా కూడా ఈరోజైతే ఈ డెసిషన్ అయితే తను తీసుకొని ఉండేది కాదనుకుంటా. ఎందుకంటే తన తల్లిని చూసుకోవడానికైతే ఎవరూ లేరనమాట. దేవిక ఒక్కతే ఉంది. తండ్రి ఉంటే తండ్రి లేడు. పైగా తనకు తోబుట్టులు కూడా ఎవరూ లేరనమాట. తను క్షణికావేశంలో తీసుకోవడం వల్ల ఇప్పుడు తల్లి కూడా ఒంటరిదయిపోయింది. తనను పెంచి పెద్ద చేసి అల్లారి ముద్దుగా చేసి ఎంతో కష్టపడి పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత జస్ట్ 6 నెలల్లోనే తను అంతమైపోతుందని ఏ తల్లి కూడా అనుకోదనమాట. నిజంగా ఆ తల్లికైతే ఇప్పుడు తీరని శోకము. క్షణికావేశంలో ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా సిచ్యువేషన్ అయితేనే బాగుండదనమాట. ఎవరికైనా అది చాలా అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ చాలా రాంగ్ స్టెప్ అనమాట. అలాంటి స్టెప్ అయితే తీసుకోవద్దు. ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మన తల్లిదండ్రులకే కానీ ఫోన్ చేయండి. లేదంటే మీకు నచ్చినది ఏదన్నా మీ నచ్చిన చోటు కన్నా వెళ్ళండి. కానీ మీ మైండ్ని పాజిటివ్గా తీసుకోండి. ఒక మంచి ఇలాంటి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఎందుకంటే తను చదువుకుంది, ఎడ్యుకేటెడ్, అన్నీ తెలిసి కూడా తనైతే ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవడం నిజంగా చాలా బాధగా అనిపించిందనమాట. ఆ కోపంలో తను ఏం చేసిందో తనకే తెలియదు. ఇప్పుడు తను తప్పు చేసిందని తెలుసుకోవడానికి కూడా తిరిగి రాదనమాట. నిజంగా ఇది చాలా పెద్ద తప్పు సూసైడ్ చేసుకోవడం. మీరు ఏమి చేసినా కూడా తెల్లారి మీ కోపం తగ్గిన తర్వాత మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకొని కూర్చుంటే సరిపోయేది. చిన్న రిమోట్ దగ్గర ఈ చిన్న రిమోట్ దగ్గర గొడవ పడి ఇంత పెద్దగా మీరు చనిపోయి అంత పెద్ద డెసిషన్ తీసుకోవడం అయితే రాంగ్ అనమాట. ఎందుకంటే ఇది నమ్మశక్యంగా కూడా లేదు రిమోట్ దగ్గర గొడవ అవ్వడం వల్ల. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే కొంచెం క్షణికావేశం అనమాట. ఉట్టిగానే దూకేయడం, చచ్చిపోవడం అనేది చాలా ఈజీ అయిపోయిందనమాట చాలామందికి. ఇప్పుడు దేవికనే కాదు చాలామందికి తిట్టినా కూడా ఎవరన్నా స్కూల్లో కూడా టీచర్సే కానీ ఎవరైనా తిట్టినా కూడా దుంకేస్తున్నారనమాట పిల్లలు. ఏంటంటే ఎందుకు మనని తిడుతున్నారు ఏంటనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏదైనా అది మన మంచి కోసమే. కానీ మనం చనిపోతే ఏమి సాధించలేము. బతికి ఉండి మనం సాధించాలి. చచ్చి సాధించలేము. బ్రతికి ఉండి నువ్వేంటో నిరూపించుకుంటే బాగుంటుంది. ఈరోజు నీ తల్లి అనాథ అయిపోయింది నువ్వు చనిపోవడం వల్ల. ఇప్పుడు తనకు షరత్కు అయితే ఏమీ లేదు. తను కొన్ని రోజులు బాధపడి తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే నీ తల్లికి అలాంటి ఛాన్స్ లేదు. ఇంకో కూతురు రావడానికి ఛాన్స్ లేదనమాట. ఉన్న ఒక్కదానివి నువ్వు పోయాక నీ తల్లి ఇప్పుడు అనాథ అయిపోయింది. ఉన్నన్ని రోజులు ఏడుస్తూ గుండె కరిగిపోతూ చచ్చిపోతూ బ్రతికి ఉన్న చచ్చిందా లాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. మీ అమ్మకి మాత్రం తీరని శోకాన్ని మిగిలిచ్చావు. దయచేసి ఇలాంటి డెసిషన్స్ ఏ ఆడపిల్లలు తీసుకోవద్దు. ఇలాంటి కడుపు కోత ఏ తల్లిదండ్రులకి రావద్దని అనుకుంటున్నాను. ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఇవన్నీ చూసారు కొంచెం తెలిసిపోతుంది అనమాట. రీసెంట్గానే మనం ఒక సింగర్ చూసాం కదా, తను ప్రేమించి పెళ్లి చేసుకుంది, అమ్మ నాన్నని కాదని పెళ్లి చేసుకుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. అమ్మాయి కూడా పెళ్ళయి ఎన్ని రోజులు కాలేదు, తను కూడా చనిపోయిందనమాట. తనకు ఎంతో మంచి లైఫ్ ఉంది, ఒక మంచి సింగరు. అలాంటిది కాదు, ఒక చెత్త ఏదో కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది, ప్రేమ అని పెళ్లి చేసుకొని హఠాత్తుగా చనిపోయింది అనమాట. చంపేసేసేదారు. చచ్చిపోలేదు అమ్మాయి. అది కూడా సేమ్ చచ్చిపోయిందని క్రియేట్ చేసేసాడనమాట. తనే చంపేసి జస్ట్ ఊరి ఫ్యాన్కి వేసి ఇలా చంపినట్టు తనే చనిపోయిందని క్రియేట్ చేసేసారనమాట. నిజంగా ప్రేమించడం అయితే నిజంగా అసలు నా దృష్టిలో అయితే అంత కరెక్ట్ కాదబ్బా. నిజంగా అన్ని సక్సెస్ అవ్వవు. ఏదో ఒకటి 100లో ఒక 10% కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అయితే సక్సెస్ అయితే అవ్వట్లేదనమాట. ఎందుకంటే ప్రేమ పెళ్ళికి వచ్చేసి ఏంటంటే మనకి వెనక వచ్చేసి స్ట్రాంగ్ అనేది ఉండదనమాట. అదే మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మనకి వెనక వచ్చేసి సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మన తల్లిదండ్రులే కానీ పెద్దలే కానీ ప్రతి ఒక్కరు మనకి అండగా నిలబడతారు. అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనకి ఏ సపోర్ట్ ఉండదు. అలా అయిపోయి మనం అత్తింటి వాళ్ళకి చులకనగా అయిపోతాం. ఏమి తేలేదు, ఏం తెచ్చావే, వేసుకొని వచ్చావని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటూ ఉంటారు. వచ్చినప్పుడు మనకు ఏదో వచ్చాక తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ బాధ ఆడపిల్లలకు చాలా నరకం చూపిస్తారు ఫ్రెండ్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారే కానీ అర్థం చేసుకోవడం చాలా తర్వాత, పెళ్లి తర్వాత మీకు చాలా కష్టాలు వస్తాయి. దయచేసి ఆలోచించుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మీ తల్లిదండ్రులని సంతోషంగా ఉంచి మీరు కూడా సంతోషంగా ఉండండి. అదే మీ నుంచి అయితే నేనైతే కోరుకునేది అనమాట. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నిజంగా ఈ దేవిక విషయంలో అయితే నిజంగా చాలా బాధ అనిపించింది. అమ్మాయి చూస్తే ఎంత బాగుందో, చాలా మంచి రీల్స్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఒక ఇన్ఫ్లుయెన్సరు తను ఎంతో మందికి అసలు చాలా బాగుంది. అంటే తన రీల్స్ తోటి ఎంతో మందిని కట్టిపడేస్తుంది అనమాట. ఇద్దరు భార్య భర్తలు మంచిగా వీడియోస్ చేసుకుంటూ చూడడానికి కూడా జంట అనేది చూడముచ్చటగా ఉంది. క్షణికావేశమో తెలియదు, లేకుంటే తనే చంపేశాడో తెలియదు. కానీ తనైతే ఈ జీవితంలో అయితే ఇక ఈ లైఫ్ నుండి అయితే
తనైతే లేదనమాట. ఆ తల్లికైతే ఇక తీరని లోటు. నిజంగా ఆ తల్లిని ఇంకా దేవుడే ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి తప్పు ఇంకా ఎవ్వరు చేయొద్దు, ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఎవ్వరు బలవ్వద్దని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.